ఉద్యోగులను అవినీతి పరులను చేసిందెవరు? ఉద్యోగికి అవినీతి బలం, నాయకులకు అవినీతి అధికారులే బలగం. ఉద్యోగి ముదిరి అవినీతిని హక్కుగా మార్చుకున్నారు. ఒకప్పుడు ఉద్యోగులు వేతన జీవులు, ఇప్పుడు అవినీతి తిమింగలాలు. ఒకప్పుడు 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు. 1వ తారీఖును ఉద్యోగులు ఎప్పుడో మర్చిపోయారు. ఆట బొమ్మలను చేసిందెవరు? తోలు బొమ్మలను చేసి ఆడిస్తున్నదెవరు? కీలు బొమ్మలుగా మార్చుకుని వాటాలు పంచుకుంటున్నదెవరు? అవినీతి అధికారులు అందలమెక్కించిందెవరు? అధికారులతో సూట్ కేసులు మోయించేదెవరు? వారితో కమిషన్లు వసూలు చేయించేదెవరు? లంచం ఇవ్వనిదే ఫైలు కదలకుండా అలసిచ్చిందెవరు? ప్రజాప్రతినిధులుగా అధికారులతో పనిచేయించకుండా కమిషన్లకు కక్కుర్తి పడిందెవరు? ప్రతి పనికి రేట్లు ఫిక్స్ చేసేదెవరు? ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలకు మళ్లీ పోస్టింగ్ ఎలా వస్తోంది? ఏసీబీకి పట్టుబడిన వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తే అవినీతి చేస్తారా? ఒక్కసారి పట్టుబడితే ఉద్యోగం పోతోందని భయం ఎందుకు కలగట్లేదు? తాజాగా అవినీతి ఆరోపణలు ఉన్న గడలకు వీఆర్ఎస్ ఎలా ఇచ్చారు? డిమోషన్ ఆర్డర్ ఎందుకు అమలు కాలేదు? అలాంటి వారిని శిక్షిస్తే ఉద్యోగుల్లో భయం ఏర్పడదా? అధికారులు ముదిరి నాయకులు ఎలా అవుతున్నారు? ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోట్లకు కోట్లు ఎలా కూడుతున్నాయి? హైడ్రాను అడ్డం పెట్టుకుని వసూళ్లపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేదెవరు? హైడ్రా పరిధిలో పనిచేస్తున్న వారిలో నిజాయితీ పరులు ఎంతమంది? నిన్నటిదాకా పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వాళ్లే నోటీసులు ఇస్తే బాధ్యులెవరు? విత్తు ముందా చెట్టు ముందా అన్న పంచాయతీ ఎప్పటికీ తెగదు. అవినీతి లేని సమాజ నిర్మాణం ఎప్పటికీ జరగదు. ఇది ముమ్మాటికి నిజం. అవినీతి రహిత భారతం అన్న పదాన్ని చెప్పే నాయకులే దానికి ఆద్యులైనంతకాలం ఇది సాధ్యం కాదు. తాజాగా హైదరాబాదులో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల స్వాధీనంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కేసుల నమోదు అన్న ప్రక్రియను మొదలుపెట్టింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయినా అసలు ఆ విషయంలో ఒక్క అధికారులనే ఎలా బాధ్యులను చేస్తారన్న దానిపై కూడా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సమాజంలో జరిగే తప్పులన్నింటికీ, అవినీతి కార్యకలాపాలకు అధికారులను బాధ్యులు చేయడం అన్నది రాజకీయ నాయకులు తప్పించుకోవడానికి మార్గమే అవుతుంది. అసలు ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే అవినీతికి ఆద్యులు, దానికి పురుడు పోసిన వారు రాజకీయ నాయకులే. ఏ దేశంలో చూసినా అవినీతిని ప్రోత్సహించిన వారెవరైనా ఉన్నారా అంటే అది రాజకీయ నాయకులే అని అన్ని వేళ్లు వారి వైపే చూపిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అవినీతి అన్నది మన దేశంలో కూడా ఎప్పుడూ ఉన్నది. కానీ సరిగ్గా ఓ 30 ఏళ్ల క్రితం అవినీతికి ఇప్పుడు కనిపిస్తున్న అవినీతికి కొన్ని వందల రెట్లు ఎందుకు పెరిగిందనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవినీతి అనగానే సమాజమంతా ఒక్క ఉద్యోగుల వైపే అనుమానంగా చూడడం అలవాటైపోయింది. అందుకు అసలైన కారణం రాజకీయం. దాని పుణ్యమాని అధికారులు కూడా తప్పని పరిస్థితుల్లో అవినీతి చేయని పరిస్థితులు సృష్టించబడ్డాయి. దాంతో అధికారులు లంచం అనే పులి మీద స్వారీ చేయాల్సి వస్తుంది. నేను నీతిగా పనిచేస్తానని అధికారులు చెప్పినా జనం నమ్మే స్థితి లేదు. వారిని నిజాయితీపరులుగా ఉండడాన్ని నాయకులు అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసుకుంటున్నారు, అడ్డగోలుగా దండుకుంటున్నారు. ఒకప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి మాత్రమే లంచాలు వసూలు చేసే అధికారులు సామాన్య ప్రజలను కూడా వేధించే పరిస్థితి రావడానికి కారణం రాజకీయ నాయకులే. వారి చెప్పినట్లు వినలేక, వారికి కప్పాలు కట్టలేక, వారిని ఎదిరించి ఉద్యోగాలు చేయలేక సతమతమవుతూ సగటు ఉద్యోగి అవినీతి పరులుగా మారిన చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఉద్యోగి అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఉద్యోగం పొందితే చాలు అడ్డగోలుగా సంపాదించొచ్చన్న అభిప్రాయము ఏర్పడింది. ఎంతో కష్టపడితే గానీ వచ్చే ఉద్యోగంలో చేరిన నాటి నుంచే వసూల పర్వాలు నేర్చుకుంటున్నారు. నాయకుల ఒత్తిళ్లలో ఒదిగిపోతున్నారు. ప్రజలను పీడిస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగులు అనేవారు వేతన జీవులు. నెల జీతం మీద ఆధారపడి జీవించేవారు. నెలంతా పనిచేసినా 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు. జీతం చేతిలో పడిన నాడు ఎంతో సంతోషంగా డబ్బులు చూసుకొని మురిసిపోయేవారు. వారిని చూసి మీకేంటి ఉద్యోగస్తులు అని సమాజం అంటుంటే సంతోషించేవారు. అలా సమాజంలో గౌరవంగా ఉండేవారు. పైగా అధికారులంటే సమాజంలో గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగి అంటే సమాజం అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల ముందు మేము లంచాలు తీసుకోమని బోర్డులు పెట్టుకునే రోజు వచ్చింది. కానీ అవినీతి ఆగిందా? ఒకప్పుడు 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని చూసేవారు. అసలు 1వ తారీఖునే ఇప్పుడు ఏనాడో మర్చిపోయారు. వారికి రోజు 1వ తారీఖే అవుతుంది. నెలంతా వచ్చే జీతానికి 4 రెట్లు నిత్యం ఇంటికి తీసుకెళ్లే ఉద్యోగులు చాలామందే ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల ముచ్చట మాటల్లో చెప్పేలా ఉండడం లేదు. నిత్యం మూటలే. వారి సంపాదన కోట్లల్లోనే అన్నట్లుగా సాగుతోంది. అయితే ఇలా ఉద్యోగులు అవినీతి పరులుగా మారడానికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు కాదా? ఒకప్పుడు ఉద్యోగులంటే నాయకులు కూడా గౌరవించేవారు. కానీ ఇప్పుడు నాయకులు వారిని చేతుల్లో కీలు బొమ్మలు చేసుకున్నారు. ఆట బొమ్మల్ని చేసేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులను తోలు బొమ్మలను చేసి నాయకులు ఆడిస్తున్నారు. వారిని కీలు బొమ్మలను చేసి ఒత్తిళ్లతో పనులు చేయిస్తున్నారు. నాయకులు సంపాదించి పెట్టే వనరులుగా ఉద్యోగులను మార్చుకున్నారు. నాయకులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ దస్కత్ చేసే యంత్రాలుగా మార్చేసుకున్నారు. రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లా స్థాయి నాయకులంతా ఎమ్మెల్యే ఇంటి ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యే పిలుపు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. కార్యాలయాలు వదిలి ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది. వారు చెప్పి చేసే మరబొమ్మలు మారాల్సి వస్తుంది. దాంతో అధికారులు కూడా తమ చేతుల్లో ఏమీ లేదంటూనే తమకు కావాల్సిన పనులు చక్కదిద్దుకోవడం తయారైపోయింది. అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. అధికారులతో పనులు ఎలాంటి లంచాలకు తావు లేకుండా పనులు చేయించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. కానీ నాయకులే అధికారులను నెలకెంత పంపిస్తావని రేటు ఫిక్స్ చేస్తుండడంతో ప్రతి పనికి రూపాయి లేకుండా అధికారులు పనిచేయలేకపోతున్నారు. ఇది కాస్త లంచం హక్కుగా మార్చుకుని అధికారులు చెలరేగిపోతున్నారు. ఒకప్పుడు ఎక్కడో ఒక చోట అవినీతి అధికారి మీద ఏదైనా వార్త వస్తే అందరూ ఆసక్తిగా చదివేవారు. కానీ ఇప్పుడు నిత్యం పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. వారిలో ఏ కోశానా భయమన్నది కూడా కనిపించడం లేదు. కారణం, జీవితానికి సరిపడా సంపాదనే కాకుండా తరతరాలు కూర్చుని తిన్నా సరిపోనంత సంపాదిస్తున్నారు, సరిపోయేంత వెనకేసుకుంటున్నారు. దాంతో ఏసీబీకి పట్టుబడినా పెద్దగా బాధపడడం లేదు. జైలుకు వెళ్తామన్న దిగులు వారిలో అసలే కనిపించడం లేదు. అంతేకాదు, కొలువు పోతుందన్న భయం అసలే లేదు. మళ్ళీ పోయిన కొలువు రాకమానదు, అదే కుర్చీలో కూర్చోక మానను అనే పరిస్థితి వచ్చేసింది. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కేసులు నమోదైన వాటిని వదిలేస్తున్నారు. కొలువు చేయకుండా ఇంట్లో కూర్చున్న దానికి కూడా జీతం ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఏసీబీకి ఒక ఉద్యోగి పట్టుబడిన నాడే కొలువు పోతుందన్న భయం వారిలో ఉంటే లంచం తీసుకోరు. ఆస్తులు జప్తు చేస్తే లంచమన్న పదాన్ని వింటే వణికిపోతారు. కానీ అవి రెండూ జరగడం లేదు. అందుకే ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. వారికి నాయకుల ఆశీస్సులు మెండుగా ఉంటున్నాయి. అధికారుల ఆస్తులు కళ్ల ముందే పెరిగిపోతున్నాయి. తాజాగా మెడికల్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కొలువు వెలగబెట్టిన గడల శ్రీనివాసరావుకు ప్రభుత్వం వీఆర్ఎస్ ఇచ్చింది. ఆయన మీద విపరీతమైన ఆరోపణలున్నాయి. ఆయన మీద 100 కోట్లు మాయం చేశాడన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశారు. ఆయన్ను అరెస్టు చేసి విచారించాలని కూడా అప్పట్లో డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లే ముందు గడల శ్రీనివాసరావును మహబూబాబాద్ జిల్లా అడిషనల్ మెడికల్ ఆఫీసర్గా డిమోషన్ ఇచ్చారు. కానీ ఆయన అక్కడ జాయిన్ కాలేదు సరికదా, సీఎం రాష్ట్రానికి వచ్చేలోపు ఏకంగా వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇదెలా సాధ్యమైంది? కరోనా సమయంలో కొన్ని వేల కోట్లు దారి మళ్లించాడన్న అపవాదు ఉంది. ఆరోగ్య శాఖలో పెద్ద అవినీతి తిమింగళం అన్న పేరుంది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను గ్లూకోజ్ నీళ్లు తాగినట్టు తాగాడన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ఎలా వీఆర్ఎస్ ఇస్తారు? పైగా డిమోషన్ చేసినా ఆయన అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండానే ఎలా స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించారు? ఇలాంటివి తెలంగాణలో అనేకమున్నాయి. ఇకపోతే హైడ్రా ద్వారా కొంతమంది అధికారులకు నోటీసులు వెళ్లాయన్న వార్తలు వచ్చాయి. ఆ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగి పనిచేశారన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? చెరువులు, నాలాలు, కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అధికారుల స్వయం నిర్ణయాలే కారణమా? కేవలం లంచాలకు తెగబడే అక్రమ అనుమతులు జారీ అయ్యాయా? వారి వెనుక నాయకులు ఎవరూ లేరా? ఉంటే వారి గురించి ఆధారాలు సేకరించాల్సిన అవసరం లేదా? ఆ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే ఆస్కారం లేదా? నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే స్వేచ్ఛ ఉద్యోగులకు ఉందా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వాటికి సమాధానాలు చెప్పేవారెవరు? ఇక హైడ్రాలో ఉన్న అధికారుల్లో అవినీతిపరులు లేరా? 5,000 మంది సిబ్బందితో అవినీతి అధికారులే లేరా? హైడ్రా కిందకు చేరగానే వారి అవినీతి మాఫీ అయినట్లేనా అన్నదానికి కూడా సమాధానం వెతకాల్సి ఉంది. హైడ్రా పేరుతో అవినీతికి కొంతమంది పాల్పడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని ప్రస్తావించారు. అందువల్ల అవినీతి అనే సాకు చూపించి అధికారులను బాధ్యులు చేయడం ఒక్కటే పరిష్కారం కాదు. అందుకు కారణమైన నాయకులపై కూడా చర్యలు తీసుకునేందుకు పాలకులు సిద్ధమవుతారా? ఇది సాధ్యమా?